గెలవడానికి. సో అందుకే మీనాక్షి నటరాజన్, మీకు గుర్తుందో లేదో, మీనాక్షి నటరాజన్ గారు ఫహీమ్ ఖురేషికి గనక జూబ్లీహిల్స్లో టికెట్ ఇస్తే నేను ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీకి సవాల్ ఇస్తుంది ఆవిడ. మరి మీనాక్షి నటరాజన్ పెట్టిందే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ టీమ్ అంటే రాహుల్ గాంధీకి ఇన్స్ట్రక్టర్ అంటే గైడెన్స్, తనని బలంగా నమ్ముతాడు రాహుల్. అట్లాంటప్పుడు రాజీనామా చేస్తా అని చెప్పిన తర్వాత కూడా ఫహీమ్ ఖురేషికి ఎట్లా ఇస్తారు టికెట్? సో అందుకే చెప్తున్నా, ఇది నీ గెలుపు కాదు. రేవంత్ రెడ్డి అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, గెలిస్తే ఏమో మా అకౌంట్, గెలవకపోతే పక్కింటోడి అకౌంట్ అన్నట్టు. ఇది మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మంత్రులు గెలుపు కాదు, ముఖ్యమంత్రి గెలుపు కాదు. ఇది చాలా చాకచక్యంగా, ఇన్ఫ్యాక్ట్ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారని కూడా మీకే తెలియదు. రెండు నెలల ముందే సర్వేలన్నీ చెప్పినాయి. కాంగ్రెస్ పార్టీ తరపున సర్వే చేయిస్తే నవీన్కి ఇస్తేనే ప్లస్ అవుతుందని చెప్పిండ్రు. కాబట్టే మీనాక్షి నటరాజన్ గారు కూడా బలంగా నవీన్ యాదవ్కే ఇస్తాం, ఫహీమ్ ఖురేషికి కాదు, రంజిత్కి కాదు, లేకపోతే బొంతుకు కాదు, ఎవరికి కాదు, నవీన్కే ఇస్తామని ఆవిడ బరాబర్ చెప్పినారు. సో దయచేసి దీన్ని మీ క్రెడిట్లోకి వేసుకోకండి రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఇక మేము అభివృద్ధి పైన ఫోకస్ పెడతాము ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, అభివృద్ధి పైన మేము ఫోకస్ పెడతాము అని. నేను బరాబర్ చెప్తున్నా, రేవంత్ అన్న నీ కోపం వచ్చినా చెప్తా, నీ కోపం రాకపోయినా చెప్తా, నువ్వు నా మీద కేసులు పెట్టినా చెప్తా, షాదే ఇట్లా మాట్లాడుతుంది ఏంటని 4 రాకురౌడల్ని పంపించి ఏమైనా చేయించినా చెప్తా, బరాబర్ నీ ముందు కూర్చున్నా ఇదే చెప్తా, నీ వెనకాల నించున్నా అదే చెప్తా. ఎందుకంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేనేదో ఇట్లా మెప్పు కోసం భజన చేసేది లేకపోతే ఏం లేదు. బరాబర్ ఇది నీ గెలుపు మాత్రం కాదు, నీ స్ట్రాటజీ మాత్రం కాదు. ఇది బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి స్కెచ్చు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా మీరు తెప్పించుకున్నారు కదా. ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఓడిపోతున్నామని చేతికి వచ్చిందో